స్టార్టప్ అనగానే బేసిక్‌గా మనము ఒక నార్మల్ బిజినెస్‌కు, స్టార్టప్‌కు మధ్య ఉండేటటువంటి ఒక డిఫరెన్స్‌ని మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నం చేయాలి. సో, స్టార్టప్ అనేటటువంటిది ఏదైనా ఒక ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ, లేదా అసంఖ్యాక జనబాహుళ్యానికి అవసరమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి అవసరాన్ని తీర్చేది గానీ, మన వస్తువో, సర్వీసో ఉండాలి. తర్వాత రెండవదొచ్చేసేసి దాన్ని మనం స్కేలప్ చేయగలగాలి. స్కేలప్ అనంటే ఏంటంటే, ఒక చిన్నగా మనం మొదలుపెట్టినా కానీ రేపొద్దున దేశవ్యాప్తంగానో, ప్రపంచవ్యాప్తంగానో ఆ సర్వీసెస్‌నో, ఆ ప్రొడక్ట్స్‌నో మనం అందించగలిగినటువంటి పొజిషన్‌లో ఉండేటటువంటి వ్యాపారాలను ప్రధానంగా మనం స్టార్టప్స్‌గా భావించాల్సి ఉంటుంది. అలా గాకుండా మనం ఉన్నటువంటి ఒక మామూలు రెస్టారెంట్‌నో, లేదంటే ఒక కిరాణా మర్చెంట్ షాప్‌నో ఇట్లాంటివి ఏదైనా పెట్టుకుంటున్నట్లయితే అది నార్మల్ బిజినెస్‌గా మనం భావించాల్సి ఉంటుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డిఫరెన్స్‌ని అర్థం చేసుకొని స్టార్టప్ అనేటటువంటి దాని పదాన్ని మనం వాడే ముందు జాగ్రత్తగా మనం చేస్తున్నటువంటి వ్యాపారం నిజంగా స్టార్టప్ కిందికొస్తుందా? లేదంటే ఏదైనా సాధారణ వ్యాపారం కిందికొస్తుందా? అనేటటువంటి సమగ్రమైనటువంటి అవగాహనతో మనం మొదలుపెట్టాలి. ఇది ఫస్ట్ థింగ్. అయితే వ్యాపారం స్టార్టప్ మొదలు పెట్టాలనుకునేటువంటి వాళ్ళకు ఒక ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే, మనం చదువుతున్నటువంటి సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా 100% సక్సెస్ స్టోరీస్ కాదండి. ఈరోజు ఇండియాలో స్టార్టప్ బిజినెస్‌లో 95% పైన ఫెయిల్యూర్ రేట్ ఉంది. ఇది ప్రధానంగా అందరూ గమనించాలి. ఏదో 1%, 2%ని చూసేసేసి మనం జస్ట్ జంప్ చేసి దాంట్లోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మరి ఈ 95% ఎందుకు ఫెయిల్యూర్ రేట్ ఉంది అనేటటువంటిది నెక్స్ట్ క్వెషన్. ఎందుకు అనంటే, ఏదైనా ఒక ఆలోచన రాగానే టక్కని దాన్ని దిగి స్టార్ట్ చేయడం అనేటటువంటిది ఫస్ట్ చేసేటటువంటి తప్పు. తర్వాత రెండవది, తమ చేతిలో ఎంతో కొంత డబ్బు ఉంటుంది కాబట్టి ఆ డబ్బును తీసుకొని ఈ డబ్బుతో నేను వ్యాపారాన్ని, స్టార్టప్ను ప్రారంభించి వచ్చేటటువంటి రిటర్న్స్తో నేను దీన్ని పైకి తీసుకెళ్ళిపోతాను అనేటటువంటి ఆలోచనతో స్టార్టప్స్ను ప్రారంభించి ముందుకు తీసుకుపోవడం రెండవ తప్పు. ఇక్కడ చూడండి, ఏ స్టార్టప్ బిజినెస్ అయినా కానీ మీరు అనుకున్న విధంగా రిటర్న్స్ రావాలన్నా, లేదా అది కనీసం దానంతకు అదిగా తట్టుకొని నిలబడాలన్నా కానీ సాధారణంగా చెప్పేటటువంటిది ఏంటంటే, కనీసం 1000 రోజులు పడుతుంది. అంటే 3 ఇయర్స్ పడుతుంది. 3 ఏండ్లు మీరు దాన్ని ముందుకు లాగగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఆర్థిక వనరులు, తర్వాత సమగ్రమైనటువంటి వ్యాపార ప్రణాళిక మీ దగ్గర ఉంటేనే మీరు దాన్ని మొదలుపెట్టాలి. లేకపోతే మాత్రం ఈ 95% ఫెయిల్యూర్ రేట్స్‌లో మీరు కూడా చేరడానికి ఛాన్సెస్ ఉంటుంది.